ప్రైజ్ ద లార్డ్. మూగవాని గురించి ఈరోజు మనం ధ్యానిద్దామండి. ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క శిష్యుల చుట్టూ బహుజన సమూహములో కూర్చుని ఉంటారు. అప్పుడు శాస్త్రులు వారితో తర్కిస్తూ ఉంటారు. అదే సందర్భంలో యేసయ్య వాళ్ళ దగ్గరికి వెళ్ళినప్పుడు జనసమూహం అంతా కూడా ఆయనను చూసి ఆశ్చర్యపడి ఆయనకు వందనం చేస్తారు. మీరు దేని గురించి తర్కిస్తున్నారని యేసయ్య వారిని అడుగుతారండి. అప్పుడు జనసమూహంలో నుంచి ఒకడు వచ్చి, బోధకుడా, మూగదయ్యము పట్టిన నా కుమారుణ్ణి నీ దగ్గరకు తీసుకొని వచ్చాను. అది వానిని ఎక్కడ పట్టునో అక్కడ వానిని పడద్రోయును. వాడు నురగ కార్చుకొని మూర్ఛిల్లును. వాడిని విడిపించమని చెప్పి నీ శిష్యులను వేడుకున్నాను. అయితే అది వారి చేత కాలేదని ఈ కుమారుడు యొక్క తండ్రి ప్రభు అయిన యేసుక్రీస్తుకు చెప్తాడండి. ఆ తర్వాత మనం గమనించినట్లయితే మార్కు సువార్త 9వ అధ్యాయము 19వ వచనంలో మనం చదువుకుందాము. అందుకు ఆయన, విశ్వాసము లేని మూర్ఖతరములారా, నేను ఎంత కాలము మీతో నుందును, ఎంతవరకు మిమ్మును సహింతును, వానిని నా యొద్దకు తీసుకొని రండని వారితో చెప్పగా. ఇక్కడ మనం గమనించినట్లయితే విశ్వాసము లేని మూర్ఖతరములారా. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 6వ వచనంలో ఈ రీతిగా ఉంటుందండి. విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టలైండుట అసాధ్యము. ఇట్ ఈస్ ఇంపాసిబుల్ టు ప్లీజ్ ద లార్డ్ వితౌట్ ఫెయిత్ అండి. కాబట్టి ఇక్కడ మనం గమనించినట్లయితే ఈ శిష్యులకు విశ్వాసము లేదు. ఆ తర్వాత మనం గమనించినట్లయితే ఇక్కడ ఏమంటున్నాడంటే, నేను ఎంత కాలము మీతో ఉందును. చాలా కాలముగా ప్రభు అయిన యేసుక్రీస్తు శిష్యులతోనే ఉంటూ పరిచర్య చేస్తున్నాడు. ఆ తర్వాత మనం గమనించినట్లయితే ఎంతవరకు మిమ్మును సహింతును. ఇదే ప్రభు అయిన యేసుక్రీస్తు ఇదే శిష్యుల ఎదుట కుంటివారికి ప్రార్థించగా కాలొచ్చాయి, గుడ్డివారికి ప్రార్థించగా చూపు పొందుకున్నారు, మూగవారికి ప్రార్థించగా మాట్లాడటం ప్రారంభించున్నారు. అయినప్పటికీ కూడా మూగ దెయ్యము పట్టిన ఒక వ్యక్తి వాళ్ళ దగ్గరికి వస్తే యేసు నామమున ప్రార్థించి ఆ దెయ్యాన్ని విడిపించటము ఈ శిష్యుల చేత కాలేదంటండి. అందుకు ప్రభు అయిన యేసుక్రీస్తు శిష్యుల మీద కోప్పడినట్లుగా మనం చూస్తున్నాం. ఆ తర్వాత మనం గమనించినట్లయితే చూడండి 20వ వచనము, వారు ఆయన యొద్దకు వానిని తీసుకుని వచ్చిరి. దెయ్యము ఆయనను చూడగానే వాని విలవిలలాడించును గనుక వాడు నేలను పడి నురుగు కార్చుకుని పొరలాడుచుండెను. ఇక్కడ మనం గమనించినట్లయితే ఆ మూగ దెయ్యం పట్టిన ఆ కుమారుణ్ణి ప్రభు అయిన యేసుక్రీస్తు దగ్గరికి తీసుకొచ్చి ఉన్నారంట. ఎప్పుడైతే ఆ మూగ దెయ్యం పట్టిన ఆ కుమారుడు యేసు ప్రభుని చూసి ఉన్నాడో, యేసయ్యలో దేవుని యొక్క శక్తి ఉంటుంది గనక ఆ యొక్క దెయ్యము వానిని విలవిల్లాడించిందంట. వాడు కింద పడిపోయి నురగ కార్చుకొని పొరలాడుతూ ఉన్నాడంట. ఆ కుమారుని చూసి ప్రభువైన యేసుక్రీస్తు ఏమంటాడంటే, అప్పుడు ఆయన, ఇది వీనికి సంభవించి ఎంత కాలమైనది అని వాని తండ్రిని అడుగగా అతడు బాల్యము నుండియే. ఎంత కాలం నుంచి ఈ దెయ్యము వీడిని పీడిస్తుందని ఆ ప్రభువైన యేసుక్రీస్తు ఆ బాలుడి యొక్క తండ్రిని అడగగానే ఆ తండ్రి ఏమని సెలవిస్తున్నాడంటే, అయ్యా, చిన్నప్పుడు నుండే వాడు ఈ దెయ్యముతో పీడింపబడుతున్నాడని చెప్తున్నారు. సహోదరి సహోదరుడా, నీ సమస్య ఎంత గొప్పదైనప్పటికీ, ఎంతో కాలం నుంచి ఉన్నప్పటికీ తెలుసా నీకు ఒక అద్భుతమైన విషయం, ఆయనకి ఒక్క సెకండ్ చాలు నిన్ను స్వస్థపరచడానికి, నిన్ను విడిపించడానికి. ఇక్కడ మనం గమనించినట్లయితే బాల్యము నుండి ఆ మూగ దెయ్యం పట్టిన ఆ యొక్క కుమారుడు అదే స్థితిలో ఉంటూ ఉన్నాడు. ఆ తర్వాత మనం గమనించినట్లయితే చూడండి, అది వానిని నాశనం చేయవలనని తరచుగా అగ్నిలోను నీళ్ళలోను పడద్రోయిను. ఏమైనను నీ వలనైతే మా మీద కనికిరపడి మాకు సహాయము చేయమనను. ఈ తండ్రి ఏమని చెప్తున్నానంటే ప్రభువైన యేసుక్రీస్తుకి, అయ్యా, చిన్నప్పటి నుంచి ఈ నరక యాతన నేను అనుభవించలేకపోతున్నాను. ఆ దెయ్యము వాడిని ఎక్కడ పడుతుందో అక్కడ పడివేస్తుంది. వాడు నురగ కార్చుకుంటాడు, మూర్ఛిల్లుతారు. ఇదిగో అగ్ని చూస్తే అగ్నిలోనికి వెళ్ళిపోతాడు, నీళ్ళు చూస్తే నీళ్ళలోకి దూకేస్తాడు. చాలా సందర్భాలలో వాడిని కాపాడుకుంటూ, వాడిని రక్షించుకుంటూ వాడి గురించి యాతన పడుతున్నానయ్యా. వాడు బాల్యము నుండి ఈ నరక యాతన అనేది వాడి విషయంలో నేను పడలేకపోతున్నానయ్యా. ఏమలనైనా నీ వలనైతే మా మీద కనికరపడి వారిని స్వస్థపరిచయ్యా అని చెప్పేసి ఈ తండ్రి ఎంతో దీనముగా ప్రభువైన యేసుక్రీస్తుని అడుగుతా ఉన్నాడండి. తెలుసా మీకు ఒక అద్భుతమైన విషయం, దేవుని యొక్క కనికరము మన యొక్క స్థితిగతిని
మార్చగల శక్తి గలదై ఉన్నది. ఆ ప్రభువైన యేసుక్రీస్తు ఆ కుమారుడి ఎడల కనికరము కనుక చూపిస్తే ఖచ్చితంగా వాడు విడుదల పొందుతాడని ఆ తండ్రికి తెలుసు. కాబట్టి ఎంతో దీనముగా విధేయతతో ఆయనను అడిగిన వాడిగా ఉంటున్నాడు. ఆ తర్వాత మనం గమనించినట్లయితే అందుకు యేసు, నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తము సాధ్యమని ఆయనతో చెప్పెను. ఆ తర్వాత వెంటనే ఆ చిన్నవాడి తండ్రి నమ్ముచున్నాను అని చెప్తాడండి. ఇక్కడ మనం గమనించినట్లయితే ఈ ప్రభు అయిన యేసు క్రీస్తుతో పాటు ఉంటూ, ఆయనతో పాటు సువార్త పరిచర్యలో తిరుగుతూ, ఆయనతో పాటు తింటూ, ఆయన ప్రక్కన పడుకుంటూ, ఆయన పక్కనే ఉండి అనేకమైన స్వస్థతలు, అద్భుతాలు, మహత్కారు, సూచక క్రియలు చూసిన శిష్యులు ఆయనను నమ్మలేని స్థితిలో ఉన్నారు. కానీ ఆయన ఎంత గొప్పవాడో, ఆయన ఎన్ని అద్భుతాలు చేయగలవాడో, ఆయన ఎన్ని ఆశ్చర్యకార్యాలు చేయవాడో, ఆయన ఎన్ని మహత్కార్యాలు, సూచక క్రియలు చేయగలవాడో అని ఆయన యొక్క ఔన్నత్యము గురించి విన్న ఈ కుమారుని యొక్క తండ్రి యొక్క విశ్వాసము, నమ్మకము ఎంతో గొప్పదండి. శిష్యులు నమ్మలేకపోయారు, తండ్రి నమ్మి ఉన్నాడు. ఆ తర్వాత మనం గమనించినట్లయితే జనులు గుంపు కూడి తన ఎద్దకు పరిగెత్తుకునుట వచ్చుట చూచి, మూగవైన చెవిటి దయమా, వానిని వదిలిపొమ్ము, ఇక వానిలో ప్రవేశింపవద్దని నీకు ఆజ్ఞాపించుచున్నానని చెప్పి ఆ అపవిత్రాత్మను గద్దించును. ఆ కుమారుని చూస్తాడు, ఈ చెవిటి దయమా, మూగదయమా, వానిలో ఇంకా నువ్వు ప్రవేశించొద్దు అని చెప్పేసి ఆ యొక్క దెయ్యాన్ని గద్దిస్తాడు. గద్దించగానే ఏం జరుగుతుందంటే అప్పుడు అది కేక వేసి వానిని ఎంతలో విలవిల్లాడించి వదిలిపోయాను. అంతటా వాడు చచ్చిన వాళ్ళని వారిలే ఉండెను గనుక అనేకులు వాడు చనిపోయారు అని అనుకుంటారు. ఎప్పుడైతే అలా ప్రభువైన యేసుక్రీస్తు గద్దిస్తాడో ఆ దెయ్యము కేకలు వేసేసి వాడి యొక్క దేహంలో నుంచి వెళ్ళిపోతుందండి. వెళ్ళిపోయిన తర్వాత వాడు చచ్చిన వాడి వలె అలా పడి ఉంటాడు. ఎలాంటి స్పర్శ ఏమీ ఉండదు. ఉండకపోయేసరికి వీడు చచ్చిపోయాడు అని చెప్పేసి ఆ చుట్టుపక్కల జనసమూహాలందరూ అనుకుంటారు. ఆ తర్వాత మనం గమనించినట్లయితే అయితే యేసు వాని చేయి పట్టి లేవనెత్తగా వాడు నిలువపడెను. అయితే ప్రభువైన యేసుక్రీస్తు ఆ పడిపోయిన ఆ యొక్క మూగవాడిని పట్టుకొని లేపగానే వాడు లేచి నుంచొని మామూలు మనిషి అయిపోతాడండి. ఆ తర్వాత మరి తండ్రి ఆ కుమారుని తీసుకొని అక్కడికి వెళ్ళిపోతారు. జనసమూహం అంతా కూడా ఈ అద్భుతము, ఈ ఆశ్చర్యకార్యం చూసి అక్కడి నుంచి వెళ్ళిపోతారు. ఆ తర్వాత జరిగిన సందర్భం ఏంటంటే, ఆయన ఇంటిలోనికి వెళ్ళిన తరువాత ఆయన శిష్యులు మేమెందుకు ఆ దేవుని వెళ్ళగొట్టలేకపోతామని ఏకాంతముగా ఆయనను అడిగిరి. ఎవరూ లేని సందర్భంలో యేసయ్య ఇంటిలోనికి వెళ్ళినప్పుడు మరి శిష్యులు అంతకుముందు ప్రార్థించారు. ప్రార్థించినప్పుడు ఆ దెయ్యాన్ని వెళ్ళగొట్టలేకపోయారు కదా. ఎంతో అవమానం అది. చాలా సిగ్గుపడి ఉన్నారు అప్పుడు. మరి అందుకనే ఒంటరిగా ఉన్నప్పుడు యేసయ్య మేమెందుకు వెళ్ళగొట్టలేకపోయాము, నీవు గద్దించగానే అది కేక వేసి విలవిల్లాడించేసి ఆ కుమారుణ్ణి వదిలి వెళ్ళిపోయింది, మా వల్ల ఎందుకు కాలేదు అని అడిగి ఉన్నారు. ఇక్కడ మనం గమనించినట్లయితే ఏంటంటే అండి, ఆ శిష్యుల యొక్క లెవెల్ ఆఫ్ థింకింగ్ ఏంటంటే, యేసయ్య ఒక్కడే అద్భుతాలు చేసేవాడు, మేము ఆయన పక్క నుండి ఆయన అద్భుతాలు చేస్తుంటే చూసేవాళ్ళం అని చెప్పేసి వాళ్ళ లెవెల్ ఆఫ్ థింకింగ్ అనేది అక్కడే ఆగిపోయింది. అందుకే వాళ్ళు ఫెయిల్ అయిపోయారు. ఆ తర్వాత మనం గమనించినట్లయితే చూడండి, ప్రార్థన వలననే కానీ మరి దేని వలనైనను ఈ విధమైనది వదిలిపోవట అసాధ్యమని వారితో చెప్పాను. ఆ కింద ఫుట్ నోట్లో మనం గమనించినట్లయితే ఇక్కడ ప్రార్థన దేనికి సాదృశ్యంగా ఉంది అంటే ఉపవాసమునకు సాదృశ్యంగా ఉంది. ప్రభువైన యేసుక్రీస్తు తన శిష్యులకు ఏం చెప్తున్నారంటే, మీరు కూడా ఉపవాస ప్రార్థన చేసేవారిగా ఉంటే కనుక మీరు కూడా నాలాగా ఎన్నో అద్భుతాలు చేయగలరు, నాకంటే ఎన్నో గొప్ప కార్యాలు చేయగలడని అక్కడ శిష్యులకు సెలవిచ్చినట్లుగా మనము చూస్తున్నాం. దేవుడి పరిశుద్ధ వాక్యమును మన వెనుకల్లో దీవించి ఆశీర్వదించునుగాక. ఆమెన్.